పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వెలసిన మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రం భక్తుల కోరికలు తీర్చే ఒక అద్భుత నిలయం. ఈ ఆలయం వెనుక ఉన్న కథ చాలా హృదయంగా ఉంటుంది. రావణుడి సైన్యంలోని మధ్వాసురుడు ఆంజనేయుడి భక్తుడిగా మారి కలియుగంలో మధ్వ మహర్షిగా పుట్టి ఇక్కడ ఘోర తపస్సు చేశాడు. వయస్సు మళ్ళిన ఆ భక్తుడి ఆకలి తీర్చడానికి హనుమంతుడే ఒక వానర రూపంలో వచ్చి రోజు పండ్లు ఇచ్చేవాడట. తన భక్తుడి కోరిక మేరకు స్వామివారు మద్ది చెట్టు తొర్రలో స్వయంభూగా వెలిశారు. అందుకే ఈ స్వామిని మద్ది ఆంజనేయుడు అని పిలుస్తారు. ఇక్కడ విగ్రహం కూడా చాలా ప్రత్యేకం. స్వామి ఒక చేతిలో గద, మరో చేతిలో పండు పట్టుకొని చిరునవ్వుతో దర్శనమిస్తారు. ముఖ్యంగా ఏలినాటి శని దోషాలున్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు ఇక్కడికి వచ్చి 21 ప్రదక్షిణలు చేస్తే చాలు ఆపదలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కోరికలు నెరవేరిన వారు 108 ప్రదక్షిణలు చేసి స్వామికి ఇష్టమైన పరమాణాన్ని అక్కడే వండి నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి శనివారం జరిగే పంచామృత అభిషేకాలు, హనుమాన్ జయంతి వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. హనుమాన్ మాలదారులు తమ దీక్షను విరమించడానికి ఈ క్షేత్రాన్ని ప్రధాన వేదికగా ఎంచుకుంటారు.